అనంతపురం అర్బన్లో అభివృద్ధి ప్రదాత ఎవరంటే ప్రతి ఒక్కరికి తెలుసు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అని. అలాంటిది 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు మహిళలు ప్రతి ఒక్కరికి నిలబడి నేనున్నానని భరోసా ఇచ్చిందే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. తెలుగుదేశాన్ని ఈ రోజు ఇక్కడ పార్టీని కాపాడాడంటే, క్యాడర్ని, కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కాపాడాడంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. ఆ రోజు బోనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా తిట్టినప్పుడు, ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 4 మహిళల పైన ఉక్కుముడిగా పోలీసులు దాడి చేసి అంత ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ నేను ఉన్నాను అని మాకందరికీ అండగా నిలిచినది మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న. అలాంటి అన్న మీకు ఇంకోటి కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ ఏ జిల్లాలోనూ మహిళలు ఇంత క్యాడర్ లేరు. ప్రతి ఒక్కరు కూడా 2 3 మా అంటే 5 మంది. కానీ అనంతపురం అర్బన్లో పార్టీ కోసం, అన్న కోసం నమ్ముకొని ఇంట్లో పనులు చేసుకొని కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, పార్టీ ఆదేశించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఈ రోజు చేసుకుంటూ వచ్చాం మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో. మహిళలు చూడండి ఎంతమంది ఉన్నారో, వాళ్ళ సంసారాల్ని కూడా, పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి పార్టీ కోసం కష్టపడ్డారు మన అన్నాన్ని గెలిపించుకోవాలని. అలాంటిది ముక్కుముడిగా ఒక మాట కూడా చెప్పకుండా ఇంత క్యాడర్ 50 ఏమవుతాయి, 50 బూతులు డివిజన్లని ఏమవుతున్నాయి ఈరోజు. మేము ఎవరో తెలియని వ్యక్తికి ఈరోజు మీరు ఇచ్చారే, అతని కాలు ఎలా పెడతాడో కూడా మేము చూస్తాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా పార్టీ, మా నాయకుడు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ, మహిళలకు అండగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుందని మేమందరం కూడా కష్టపడ్డాం, పనిచేసాం. కానీ అంత కష్టపడిన 40 ఏళ్ల నుంచి కష్టపడిన నాయకుడికి ఈరోజు ఇలా ఇబ్బంది పెట్టారు. ఎందుకు మీరు టికెట్ ఇయ్యము అన్నప్పుడు కర్నూలుకి ఇన్ఛార్జ్గా ఎందుకు వేశారు మా నాయకుడిని? నంద్యాలగా ఎందుకు ఇన్ఛార్జ్ అంటే పనులు చేపించుకునేకి మీకు మా నాయకుడు కావాలనా? టికెట్లు ఇచ్చి లాస్ట్లో అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకొక నాయకుడు కావాలనా? ఎంతవరకు సమంజసం? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మహిళలందరూ కూడా కలిసి ఎవరికైతే టికెట్ ఇచ్చారో అతని కాలు కూడా అడుగు పెట్టనీయం అనంతపురంలో. ఖబర్దార్.